హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి జీకే కోడింగ్లో భాగంగా మనం ఈ వీడియోలో మనం బై క్యామరల్ స్టేట్స్ అంటే దాన్ని మనం టూ టైర్ లెజిస్లేచర్ అంటాం, లేకపోతే ద్వి శాసనసభ అని కూడా అంటాం. మరి ఇక ద్వి శాసనసభ అంటే ఏమి, మొత్తం 28 స్టేట్స్లో ఎన్ని రాష్ట్రాలు ఇక ద్వి శాసనసభను అమలు చేస్తున్నాయి అంటే బై క్యామరా అమలు చేస్తున్నాయి. మరి దీన్ని మనం ఎట్లా గుర్తుంచుకోవాలా, ఈ యొక్క 6 స్టేట్స్ మనం ఎట్లా సింపుల్గా గుర్తుంచుకోవాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేర్చుకుంటాం అంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. ఆ కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండాలంటే మనకి ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు 100 కోడింగ్ క్లాస్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ యొక్క మాట ప్రకారం ఇక్కడ మీకు 5వ వీడియో కూడా చేస్తున్నాం మీకు అందరి కోసం. మరి చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే మరి ఇనిషియల్గానే మీకు అయితే నేను కోడ్ ఇవ్వను. కోడ్ ఇవ్వకుండా ఫస్ట్ కంప్లీట్గా ఇక బై కెమెరా సిస్టమ్ అంటే ఏంది, సెంటర్ను స్టేట్ ఎట్లా లింక్ చేసుకోవాలా, ఏపీలో ఈ యొక్క సిస్టమ్ ఎప్పటి నుంచి అమల్లో ఉంది, ఎప్పుడు రద్దు అయింది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్పిన తర్వాత చివరిలో నేను మీకు కోడ్ ఇస్తాను. ఆ లోపల మీకు ఏమైనా కోడ్ ఐడియా ఉంటే కింద కమెంట్లు మీరు తెలియపరచండి, చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి బై క్యామరల్ స్టేట్స్ అని కానీ, లేకుంటే టూ టైర్ లెజిస్లేచర్ అని కానీ, లేకపోతే దీని మనకు తెలుగులో ద్వి శాసనసభ అని కూడా అంటాం జరుగుతుంది. మరి సింపుల్ గుర్తుంచుకోవాలంటే మనకు ఏపీ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి మనకు ఎమ్మెల్యే అంటూ ఉంటాం, ఎమ్మెల్సీ అంటూ ఉంటాం. సో ఏ రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారో, సింపుల్గా చెప్పాలంటే ఏ రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారో ఆ యొక్క రాష్ట్రాలను ఏమంటామంటే మనం ద్వి శాసనసభ లేకుంటే బై క్యామరల్ స్టేట్స్ అని పిలవడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో అయితే కేవలం ఎమ్మెల్యేలు మాత్రం ఉంటారో, ఎవరండి, కేవలం ఎమ్మెల్యేలు మాత్రం ఉంటారు అంటే మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రం ఉంటారో వాళ్ళను ఆ యొక్క స్టేట్స్ని ఏమంటామంటే మనం యూని క్యామరల్ స్టేట్స్ అంటే ఏక శాసనసభ రాష్ట్రం అని పిలవడం జరుగుతుంది. మరి ఇవి రాష్ట్రాల్లో ఉంటాయి, మరియు కొన్ని దేశాల్లో కూడా ఉంటాయి. చూసినట్టయితే మన యొక్క ఇండియాలో కూడా మంది బై క్యామరల్ సిస్టమ్, ఎందుకంటే లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. అమెరికా కూడా బై క్యామరల్, కెనడా, బ్రిటన్, అట్లా కొన్ని రాష్ట్రాలు రాష్ట్రాలతో పాటుగా కొన్ని దేశాల్లో కూడా ఈ విధంగా ఉంటుంది. కొన్ని దాంట్లో ఈ సింగిల్ మాత్రమే ఉంటుంది. మరి మన 28 స్టేట్స్లో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే బై క్యామరల్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి, మిగతా 22 ఫాలో కాలేదు. దీనిలో మరి స్పెషల్గా మనకు జమ్మూ కాశ్మీర్ గురించి మనం డిస్కస్ చేద్దాం, అది కూడా ఏందనేది. మరి ఎమ్మెల్సీ అంటే ఏమంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్ మనం చూస్తూనే ఉంటాం, ఎవరి 2 years జరుగుతూనే ఉంటాయి మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్ర అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, అంటే డెఫినెట్ తెలుస్తూ ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే 4 రాష్ట్రాలలో 6 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు తెలిసిపోయినాయి. ఓకే, మరి చూస్తే ఇక్కడ కంప్యూటర్ సార్ చూద్దాం. సో బై క్యామరల్ స్టేట్స్ ఏమైనా తర్వాత చూస్తాను. అయితే చూస్తే బై క్యామరల్ లెజిస్లేచర్ హ్యాజ్ 2 houses. ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, దాన్ని ఏమంటాం మనం ఎమ్మెల్యే, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, ఎంఎల్ఏ సింపుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బట్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. మరి లెజిస్లేటివ్ అసెంబ్లీని ఏమంటామంటే హిందీలో విధానసభ అంటాం, విధానసభ అంటాం. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మనకు ఇంగ్లీష్ ఇవ్వకుండా హిందీలో కూడా ఇవ్వచ్చు అనమాట. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలను ఏమంటామంటే మనం విధానసభ. సో విధానసభ అంటే ఎందుకంటే వాళ్ళు విధానంగా ఉంటారు, విధానపరంగా వాళ్ళు ఎన్నికై వస్తారు అని గుర్తుపెట్టుకో, కన్ఫ్యూజ్ కావద్దా మిత్రమా. సో విధానసభ అంటే ఏమి అంటే కోడ్ అనమాట, ఇది ఒక మంచి కోడ్. సో విధానసభ అంటే ఏమంటే వాళ్ళ ఆ యొక్క సభ్యులందరూ కూడా విధానంగా మంచి విధానంలో ఓటింగ్లో పాల్గొని ప్రజల చేత డైరెక్ట్గా ఓట్లు వేయించుకొని అసెంబ్లీలో కూర్చుంటారు. మరి విధాన పరిషత్తులో వీళ్ళు డైరెక్ట్గా ఓటు ద్వారా కాకోకుండా ఇండైరెక్ట్గా వస్తారని గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అయిపోద్ది. ఓకే, మరి లెజిస్లేటివ్ కౌన్సిల్, ద పార్లమెంట్ క్యాన్ క్రియేట్ ఆర్ అబాలిష్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ బై ఎ సింపుల్ మెజారిటీ. మరి ఒక రాష్ట్రంలో ఎమ్మెల్సీ అంటే విధాన పరిషత్ ఉండాలన్నా లేదా అని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆ యొక్క రాష్ట్రం ఫస్ట్ డిసైడ్ చేయాలా, ఆ తర్వాత దాన్ని రద్దు చేయాలన్నా, ఉంచాలన్నా, క్రియేట్ చేయాలన్నా అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే పార్లమెంట్ చేతిలో ఉంటుందన్నమాట. ఓకే, ద పార్లమెంట్. సో పార్లమెంట్ క్యాన్ క్రియేట్, మరి పార్లమెంట్ అంటే ఏమి, లోక్సభ ప్లస్ రాజ్యసభ 2 కలిస్తే మళ్ళీ మనకు పార్లమెంట్ అవుతుంది కదా, ప్లస్ ప్రెసిడెంట్. క్యాన్ క్రియేట్ ఆర్ అబాలిష్ ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ బై ఏ సింపుల్ మెజారిటీ. అంటే ఆ యొక్క రాష్ట్రం, ఏ రాష్ట్రం అయితే తమ యొక్క రాష్ట్రంలో మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, ఇది మాకు వద్దు అనుకుంటే అక్కడ బిల్లు అసెంబ్లీలో వాళ్ళు బిల్లు పాస్ చేసి సెంట్రల్ పంపించి వాళ్ళు అక్కడ కొన్ని రోజులు నానిపేసి, ఒక 2 నెలల ముందు నానిపి తర్వాత పంపిస్తారు అనమాట. అంటే క్రియేట్ చేయాలన్నా కూడా
వాళ్ళ యొక్క పార్లమెంట్ యొక్క యాక్షన్ అనేది మనకు అవసరం ఉంటుంది. ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఏ స్టేట్ కెనాట్ హ్యావ్ మోర్ దాన్ 1/3 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ. అయితే మనకి ఎమ్మెల్సీలు ఎంతమంది ఉండాలంటే ఎన్నైతే మనకు ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయో ఓకే దాంట్లో 1/3 మాత్రం ఉండాలి. అయితే 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 years ఒకసారి రిటైర్ అవుతూ ఉంటారు. ఇటు ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితేనేమి అటు రాజ్యసభలో అయితేనేమి 1/3 ఇక్కడ కూడా 1/3 గుర్తుపెట్టుకోండి. అయితే చూస్తే మనం అప్పర్ హౌస్ అని అంటాం, లోయర్ హౌస్ అని అంటాం. అప్పర్ హౌస్ అని దేని అంటామంటే రాజ్యసభ అని అంటాం. సో రాజ్యసభ అని అప్పర్ హౌస్ అంటాం. పేరుకి అప్పర్ హౌస్ అప్పర్, కానీ పవర్ చాలా తక్కువ ఉంటాయి. ఇది లోయర్ హౌస్, పేరుకేమో లోయర్ హౌస్, లోక్సభ లోయర్ హౌస్ అంటాం. లోక్సభ లోయర్ ఎల్ అని గుర్తుపెట్టుకోండి. సో పేరుకేమో లోయర్ హౌస్, ఫుల్ పవర్స్ అన్నీ కూడా లోక్సభకే ఉంటాయి. లోక్సభలో హెడ్ని ఏమంటామంటే మనం స్పీకర్ అంటాం. రాజ్యసభలో హెడ్ని ఏమంటామంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ఆయన హెడ్గా ఉంటారు. అక్కడ చైర్మన్ అంటే ఈయన ఇక్కడ ఏమంటాం మనం చైర్మన్ అంటాం. ఓకే రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే దీని స్పెషల్గా ఎవరు ఉన్నారండి, ఏ వ్యక్తి అయితే భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్గా ఉంటారో ఆయన అక్కడ చైర్మన్ వ్యవహరిస్తూ ఉంటారు. మరి ఇక అప్పర్ హౌస్ని రాజ్యసభను అన్నట్లే స్టేట్లో దాన్ని ఏమంటామంటే అప్పర్ హౌస్ను స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం, లేకుంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట, లేకుంటే విధాన పరిషత్ అంటాం. మరి లోయర్ హౌస్ అని దేని అంటామంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటారు, విధానసభ అంటాం. ఓకే సేమ్ సెంట్రల్కు స్టేట్కు సేమ్ రూల్స్ ఉంటాయి. కాకపోతే రాజ్యసభను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అబాలిష్ చేయలేము, రిమూవ్ చేయలేము. కానీ స్టేట్లో ఉండే లెజిస్లేటివ్ కౌన్సిల్ను మనం ఏం చేయొచ్చు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ మనం రద్దు తీసి చేసుకోవచ్చు. బై సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ రద్దు పడేసేస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి పర్మనెంట్ హౌస్ రాజ్యసభ, సెంట్రల్ అయితే రాజ్యసభ పర్మనెంట్ హౌస్, స్టేట్లో అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పర్మనెంట్. కానీ దీన్ని ఎవరు అబాలిష్ చేయొచ్చు, పార్లమెంట్కు దీన్ని రద్దు చేసే అవకాశం ఉంటుందన్నమాట. కానీ పార్లమెంట్ క్యాన్ క్రియేట్ ఆర్ అబాలిష్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. సో మొత్తం 28 స్టేట్స్ ఉంటాయి. మరి ద లోక్సభ అండ్ రాజ్యసభ అట్ ద సెంట్రల్ లెవెల్ రిప్రజెంట్ ఏ బై కెమరల్ సిస్టమ్. సో కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే బై కెమరల్ సిస్టమ్ ఉందో మన ఇండియాలో కూడా మనకు బై కెమరల్ సిస్టమ్ ఉంది. లోక్సభ 1, రాజ్యసభ 2. ఓకేనా. అట్ ది సెంట్రల్ లెవెల్ లోక్సభ ఈజ్ ద లోయర్ హౌస్, వెల్ రాజ్యసభ ఈజ్ ద అప్పర్ హౌస్. అదర్ ఇంపార్టెంట్ కంట్రీస్ విత్ బై కెమరల్ లెజిస్లేటర్స్ ఆర్ కెనడాలో బై కెమరల్ ఉంది, అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో కూడా ఉంది. ఓకే మరి విధానసభ ఈజ్ ద లోయర్ హౌస్ ఆఫ్ ద స్టేట్స్ లెజిస్లేటివ్ అండ్ మరి విధాన పరిషత్ ఈజ్ ద అప్పర్ హౌస్ అంటాం. ఓకేనా. అయితే ఇక స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలన్నా ఉండద్దని ఎవరు డిసైడ్ చేస్తారంటే సెంట్రల్ చేదది, దాన్ని సెంట్రల్ చేయదనమాట, స్టేట్ డిసైడ్ చేసుకుంటుంది. అవసరం అయితే పెట్టుకుని లేదంటే లేదనమాట. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్టయితే మనం ఏపీలో 1957లో సో 1957లో మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో 1957లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనివల్ల డబ్బులు దండగా అనవసరంగా డబ్బులు ఎక్కువ వేస్టేజ్ అవుతూ ఉంది, వాళ్ళకి ఎటువంటి పనులు ఏమి ఉండవు, అవసరం అది ఆప్షనల్ కదా. సో రాజ్యసభ అనుకుంటే రాజ్యసభ కంపల్సరీ అక్కడ, కానీ మనకు స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఒక ఆప్షనల్ మాత్రమే కాబట్టి దానికి అనవసరమైన డబ్బులు దండగా ఎందుకు, దానికి ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలనేసి ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారంటే 1985లో సో 1985లో ఏం చేస్తారంటే దాన్ని రద్దు చేయడం పడేసినారు ఎన్టీ రామారావు గారు. సో దీనివల్ల ఏమవుతుందంటే రద్దు చేసిన వల్ల ఏమవుతుందంటే చాలామంది ఆ యొక్క పార్టీ నాయకులకు అందరికీ సీట్లు ఇవ్వలేరు కదా, అందరికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేరు. సో అందువల్ల ఇది ఒక దొడ్డిదారి లాంటిది అనమాట. అంటే ఇక్కడ మళ్ళీ కొందరు ఉంటారు, కొందరికి మనం ఏదో పని ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు అక్కడ కూర్చుంటారు, హోదాలాగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట, డబ్బులు ఖర్చు పెట్టినా పర్లేను అనేసి. తర్వాత ఏం చేశారంటే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 2005వ సంవత్సరంలో మళ్ళీ ఎన్టీఆర్ గారు రద్దు చేసినటువంటి యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరిగి దీన్ని పునరుద్ధరించారనమాట. సో పునరుద్ధరిస్తే అది పార్లమెంట్ ఆమోదం పొంది 2007వ సంవత్సరంలో ఇది అమలులోకి వచ్చిందనమాట. తిరిగి వైఎస్ రాజశేఖర కుమారుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏపీకి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ యొక్క సమయంలో ఆయన తీర్మానం చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో వైఎస్ఆర్ పార్టీకి తక్కువ మీద ఉండడం వల్ల అక్కడ ఇలా పనులు జరగడం లేదనమాట. అందులో ఏం చేశారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ మాకు వద్దు అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఆ బిల్లు ఎక్కడ పంపించేసినారు, సెంట్రల్ పంపించేసినారు పార్లమెంట్కు. కానీ ఇంతవరకు దాని మీద మనకి అట్లా ఉంటుంది అనమాట, దాని కథ దాని వ్యవహారం అంతా అట్లే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పార్లమెంట్లో అట్లా పెట్టుకుంటారు, చేసి పంపించి కూడా చెప్పలేము అనమాట. ఓకేనా. అయితే మనకు జూన్ 2, 2014 మనకి ఏమైంది, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే డివిజన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాను
తెలంగాణ గాను. ఎప్పుడైతే డివిజన్ జరిగిందో సేమ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అట్టే డివిజన్ జరిగింది. కాబట్టి ఈ 2 స్టేట్ల వల్ల కూడా మనం రద్దు చేసుకోలేదు. సో 2 రాష్ట్రాల్లో కూడా మనకి ఏముందంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, మరియు అసెంబ్లీ కూడా మనకు ఉందన్నమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది మనకు ఒరిజినల్గా ఇప్పుడు మనం చూద్దాం, అదంతా బ్రీఫ్గా. అయితే మొత్తం మనకు ఉండే స్టేట్స్ ఇప్పుడు మనకి ఎన్ని 28 స్టేట్స్ ఉన్నాయి. సో 28 స్టేట్స్ ఉన్నాయి. సో జమ్మూ కాశ్మీర్ ఉండే, మరి జమ్మూ కాశ్మీర్ అయింది మనకు, జమ్మూ కాశ్మీర్ను ఇక్కడ ఆర్టికల్ 370 రద్దు చేసి పడేసి, ఆర్టికల్ 370 రద్దు చేసి పడేసి ఏం చేసినాం మనం, దానికి రాష్ట్ర హోదా తొలగించేసి యూటీ హోదా వేయడం జరిగింది. అంటే కేంద్రపాలిత ప్రాంతం కొంచెం టెంపరీగానే. మరి ఎప్పుడు చేసామంటే 5th ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. దట్ ఈస్ అబ్రగేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 370 చేయడం జరిగింది. ఎట్లా గుర్తుపెట్టగలుగుతుంది మనం చూడండి. సో 15th ఆగస్ట్ మనకేమి ఇండిపెండెన్స్ డే కదా, దానికి 10 డేస్ ముందు, దానికి 10 డేస్ ముందు అంటే 5th ఆగస్ట్ 2019లో, అంటే కరోనాకు ఒక సంవత్సరం ముందు గుర్తుపెట్టు. 2020లో మనకు ఇండియాలో అంతా కరోనా వచ్చింది, అందరికీ తెలిసిపోయింది అనమాట. సో లేదంటే కోవిడ్-19 గుర్తుపెట్టుకోండి, కోవిడ్-19 గుర్తుపెట్టుకోండి, కోవిడ్-19 పెట్టుకుంటే 19 సరిపోయింది, ఇట్లా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం అది. సో 5th ఆగస్ట్ 2019లో కోవిడ్-19 వచ్చిన సందర్భంలో రద్దు చేసాం. ఆ సందర్భానికి కాదు మిత్రమా. సో గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ చెప్పింది ఎలక్షన్లో మేము రద్దు చేస్తామనేసి. ఓకే, ఎట్లా గుర్తుంచుకోవాలంటే 15th ఆగస్టు మనకు స్వతంత్ర దినోత్సవం కాబట్టి దానికి ఒక 10 డేస్ ముందు ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ద జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ అబాలిష్డ్ ఇన్ 2019. ఎందుకంటే దాన్ని రాష్ట్రపతి తీసేసినారు కాబట్టి. వెన్ ద స్టేట్ వాజ్ రీఆర్గనైజ్డ్ ఇన్ టు ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఆల్సో లద్దాఖ్. సో జమ్మూ కాశ్మీర్ ఒక యూటీగాను, లద్దాఖ్ ఒక యూటీగాను డివిజన్ జరిగిపోయింది అనమాట. ఓకే, చూస్తే మరి ఈ యొక్క 6 రాష్ట్రాలు, మొత్తం 28 స్టేట్స్లలో మనకు 6 రాష్ట్రాలు మాత్రమే ఈ యొక్క బై క్యామరల్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. చాలా ఎగ్జామ్స్లో చాలా రకాల అడగడం జరిగింది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి తెలుసు మనకు కంపల్సరీగా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం అనేక మార్లు ఈ పేర్లు వింటూనే ఉంటాం. పలానా ఎమ్మెల్యే, పలానా ఎమ్మెల్సీ అని వింటూ ఉంటాం. దీనికి కోడ్ అంత అవసరం లే. ఓకే, మరి చూస్తే తర్వాత మన యొక్క దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు అయితేనేమి, అత్యధిక లోక్సభ స్థానాలు అయితేనేమి, అత్యధిక రాజ్యసభ స్థానాలు అయితేనేమి, అత్యధిక జనాభా అయితేనేమి ఉండేది ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. కానీ ఉత్తరప్రదేశ్లో కూడా బై క్యామరల్ సిస్టమ్ ఉంది. సో ఉత్తరప్రదేశ్ దీనికి మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 31 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్యేల స్థానాలు 403. మరి అది తెచ్చుకున్న తర్వాత ఉత్తరప్రదేశ్కి ఆనుకొని ఒక రాష్ట్రం ఉంటుంది బీహార్. సో బీహార్ కూడా గుర్తుపెట్టుకోండి, బీహార్. సో బీహార్లో వచ్చేసి ఏముంటుంది, ఎగ్జాక్ట్లీ ఇక్కడ యూపీకి 80 కదా, ఇలా 40 ఉంటాయి. సో 40 లోక్సభ స్థానాలు ఉంటాయి, 16 రాజ్యసభ స్థానాలు ఉంటాయి, 243 వచ్చేసి ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. ఆ మధ్య మహారాష్ట్ర కూడా పెద్ద రాష్ట్రం. రెండవ అత్యధిక లోక్సభ స్థానంలో రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. మరియు మనకి ఆర్థిక రాజధాని కూడా, మనకి ఆర్థిక రాజధాని ముంబై. సో కాబట్టి అది మహారాష్ట్ర. సో మహారాష్ట్ర తీసుకుంటే ఇక 48 లోక్సభ స్థానాలు, 19 రాజ్యసభ స్థానాలు, 288 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. సో అట్లా గుర్తుపెట్టుకున్నాం. ఏం చేసినాం, ఆంధ్ర, తెలంగాణ దేశంలోనే అత్యధిక జనాభా, అత్యధిక లోక్సభ స్థానాలు, అత్యధిక రాజ్యసభ స్థానాలు, అత్యధిక ఎమ్మెల్యేలు ఏ రాష్ట్రానికి అంటే ఉత్తరప్రదేశ్. అటు గుర్తుంటుంది కదా. ఆ తర్వాత రెండవది ఏదంటే యూపీలో 80 ఉంటే దాని పక్కన ఆనుకొని ఒక రాష్ట్రం ఉంది బీహార్. అక్కడ లోక్సభ స్థానం 40, రాజ్యసభ స్థానం 16, ఎమ్మెల్యేలు 243. ఇది కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది బాగా. తర్వాత అంటే మన దేశంలోనే 2వ అత్యధిక లోక్సభ స్థానాలు మరియు భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితేనేమి, సెబీ అయితేనేమి, వాటి యొక్క అన్ని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉండేది ఎక్కడంటే ముంబై, మహారాష్ట్ర కాబట్టి అది. తర్వాత మన తెలుగులాగానే తెలుగు లిపి ఉండేది, తెలుగు లిపి ఉండేది ఇక్కడ కర్ణాటక. ఓకే, కర్ణాటక వచ్చేసి 29 లోక్సభ స్థానాలు, 12 రాజ్యసభ స్థానాలు, 224 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏపీకి అయితే మాత్రం 25 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్యేలు 175 ఉన్నారు. తెలంగాణకైతే 15 లోక్సభ, 7 రాజ్యసభ, ఎమ్మెల్యేలు 119 ఉన్నారు. అయితే మీరు గమనించండి, మరి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రెండు కలిపి అనుకోండి మొత్తం 42 అవుతాయా. ఈ యొక్క 42 స్థానాలు లోక్సభలు ఎక్కడున్నాయంటే వెస్ట్ బెంగాల్కి ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో తెలుగు కూడా ఎక్కువ మంది మాట్లాడతారని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మొత్తం మనకు 6 కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తెలుగు మాదిరి ఉండే లిపి ఉండేది అది కర్ణాటక, ఈ 3. ఇంకా 3 ఇక్కడ ఉత్తరప్రదేశ్, దాంట్లో సగం ఉన్నటువంటిది బీహారు,
రెండో ఎక్కువ లోక్సభ స్థానం ఉండేది మహారాష్ట్ర. ఇట్లనే గుర్తుపెట్టుకో. లేకుంటే ఎంబీయూ టాక్ గుర్తుపెట్టుకో. ఎంబీయూ టాక్ అంటే ఎంబీ అంటే మోహన్ బాబు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఇది కూడా వద్దనుకుంటే ఇటీవల మనకు కుంభమేళా జరిగింది. ఎక్కడ జరిగింది కుంభమేళా? ఉత్తరప్రదేశ్లో జరిగింది. సో మరి అక్కడ ఎక్కువ మంది జనాభా వచ్చినారు కాబట్టి ఆ జనాన్ని చూడాలంటే నాకు సింగిల్ కెమెరా సరిపోలే, డబుల్ కెమెరా ఉపయోగించిన. బై కెమెరా ఉపయోగించుకున్నా. అంతమంది జనాభాను కాదు ఎక్కడ ఉపయోగించుకున్నా. ఎక్కడ పోయింది? ఎక్కడ? కుంభమేళాలో నేను బై కెమెరా ఉపయోగించుకున్నా. అంటే ఆంధ్రప్రదేశ్, టీ అంటే తెలంగాణ, అంటే కుంభలో మన తెలుగు మాదిరి ఉండేది ఇక్కడ కర్ణాటక. తర్వాత యు అంటే ఉత్తరప్రదేశ్. ఎక్కడ జరిగింది కుంభమేళా? ఉత్తరప్రదేశ్ జరిగింది. ఎం అంటే మహారాష్ట్ర. ఇది అక్కడ గోదావరి పుష్కరాలు దొరుకుతాయి తొందరలో. బి అంటే బీహార్. ఇట్లా పెట్టుకోండి. కుంభ మొత్తం 6 రాష్ట్రాలలో బై కెమెరా సిస్టమ్ ఉంది. మీ ఇష్టం అండి, రకరకాల గుర్తుపెట్టుకో. ఇట్లా ఒక రకం అంటే పరిణామ పరంగా అంటే పెద్ద వివరంగా, లేకుంటే మోహన్ బాబు ఎక్కువ మాట్లాడతాడు ఎంబీయూ టాక్ అని, లేకపోతే సింపుల్గా ఇటీవల కాలంలో మనకు కుంభమేళా జరిగింది కాబట్టి అక్కడ అంత జనాభా చూడాలంటే నేను 2 కెమెరాలు ఉపయోగించుకొని చూసినా. ఎక్కడ చూసినా? కుంభమేళా ఎక్కడ? కుంభమేళాలో. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సేమ్ లిపి ఉండేది. కర్ణాటక. ఎక్కడ జరిగింది కుంభమేళా? ఉత్తరప్రదేశ్ జరిగింది. ఎక్కడ నుంచి వచ్చిన జనాలు? మహారాష్ట్ర నుంచి కూడా వచ్చినారు. పక్కన బీహార్ నుంచి కూడా చాలా మంది పోయినారు. కుంభలో ఈ యొక్క 6 రాష్ట్రాలు మనకు ఉన్నాయి. సో ఇది మిత్రమా. సో పేరుకేమో సింపుల్ 6 రాష్ట్రాలు అయినప్పటికీ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ మీకోసం ఇవ్వడం జరిగింది. రాబోయే హైకోర్టు ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కానీ ఖచ్చితంగా మనకు బిట్స్ పడే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మీరు ఎక్కడైతే కష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో వాటికి ఖచ్చితంగా మీకు కోడ్ ఇస్తాను. కంపల్సరీగా మీరు మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ కూడా ఉంది. మీకు మన యొక్క కోర్స్ కావాల్సి ఉంటే మాత్రం మన యాప్ నుంచి మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఉత్తమ్స్ అకాడమీ మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. ఆఫ్లైన్ కోచింగ్ మరి ఆన్లైన్ కోచింగ్ కూడా అందుబాటులో ఉందన్నమాట. మీకు ఏ డౌట్స్ని కూడా మనకు కాల్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ and share this video and subscribe this video. Thank you.